పలుచోట్ల దారుణాలకు పాల్పడుతూ సంచరిస్తున్న వారిని ఎదుర్కొని పోలీసులకు అప్పగించడానికి గ్రామాల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్ఐ చిదం గణేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని గ్రామ రక్షక దళాలు ఏర్పాటుకు గ్రామ యువకులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు. రక్షక దళాలకు గ్రామ మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య 2 క్యారం బోర్డులు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులు పెద్దలు 100 మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 10 మంది సభ్యులను గ్రామ కూడలిలో రాత్రి వేళల్లో గస్తీ కాష్టానికి గ్రామ రక్షక దళాలుగా ఏర్పాటి పహారా నిర్వహించుకున్నారు. రక్షక దళాలకు గ్రామ మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య 2 క్యారం బోర్డులను అందించారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి టీకి పాల ప్యాకెట్లు అందించేలా చూడాలని, అలాగే ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేసే ముఠా గ్రామంలో ప్రవేశించకుండా ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, నివాస ప్రాంతాల్లో గ్రామాల్లో గుర్తు తెలియని కొత్త వ్యక్తులు అనుమానితులు ప్రధానంగా మహిళలు వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. గ్రామంలో అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే స్థానిక పోలీసులకు కానీ డయల్ 100 ద్వారా కానీ సమాచారం అందించాలని కోరారు. యువకులంతా ఆయా గ్రామాల్లో పగలు రాత్రులు గస్తీ నిర్వహించాలన్నారు. గ్రామ రక్షక దళాల 2 టీం సభ్యులు సతీష్, గాడిచెర్ల ఉమేష్, గాడిచెర్ల బాబు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పద్మయ్య, మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం, సుద్దాల హన్మయ్య, గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేరాలు నిరోధించే క్రమం అనేది ఆ ప్రక్రియ. ఇంకోటి మనం సమస్యలు సృష్టించాలి. మనం కావలు గాయాలి అంతే తప్ప కానీ మన వల్ల సమస్యలు రాదు. ఇప్పుడు 5 గంటలు చేస్తే వాళ్ళు చెప్పిన రోజుకు ఒక 10 మందిని వందాము పోయినాక వాళ్ళు సార్ ఇటు చూడండి. ఓకే రాత్రిపూట దూరం టీంలు వస్తాయి. ఆ దొంగతనాలు నివారించాలంటే పోలీసులు తిరుగుతారు. నేను ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ అంతకుముందు ఒక బండి మీద 2 కానిస్టేబుల్ తిరిగేటోళ్ళు, పెట్రోల్ కార్లో 2 తిరిగేటోళ్ళు నైట్ అంతా. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక 2 పెట్టాం. సపరేట్ దొంగతనాలు జరగకుండా నివారించడానికి ఇంకొక 2 కానిస్టేబుల్ని కూడా రాత్రి బీట్ ఇంకో ఎక్స్ట్రా బీట్ తిప్పుతున్నాం. ఎంత దిగినా కూడా మా పోలీసు వాళ్ళని చూసి వాడు నక్కి ఏమైనా మళ్ళీ దొంగతనాలు వేస్తే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? మీరే. అవునా కదా? ఈ రోజులల్లో దొంగలు దొరికినా కూడా వాడు రికవరీ చేయకపోతే కొట్టే పరిస్థితి అలాంటివి లేవు. రిస్క్ తీసుకోవద్దు అంటున్నారు. నష్టపోతే దొంగ దొరికినా కూడా రికవరీ చేయకపోతే మీకు ఏం న్యాయం జరిగినట్టు కాదు. అందుకే మన ఊళ్ళో చాలామంది 2000-3000 జనాభా ఉంటుంది. పెద్ద విలేజ్ ఇది. దీనిలో ఉన్న యూత్, చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్, కొంచెం ఏబో 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇట్లా 3 గ్రూపులుగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఇందులో ఒక 100 మంది ఉండాలి. మనకు 100 మంది ఉండి ఒక 6-7 ఒక చోట ఈ ప్లేస్లో 6-7 ఉండాలి. అందులో ఒక పెద్ద మనిషి ఉండాలి, 3-4 చిన్నపిల్లలు, అంటే మిగిలిన యూత్, ఇంకొద్దు కొంచెం చిన్నపిల్లలైనా పర్లేదు ఉండి రాత్రి 10 నుండి తెల్లవారుజామున 4-4:30 వరకు ఇక్కడనే ఉండి మీరు క్యారమ్ ఆడతారా, ఇంకేమైనా ఆట ఆడుకుంటారా, టైంపాస్ ముచ్చట పెడతారా, ఫోన్ తీసుకుంటారా తెలియదు కానీ అచ్చిపోయేటోళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.